నకిలీ విత్తనాల సంగతి ఏంది? నకిలీ విత్తనాల సంగతి ఏంది? ఈ అసలు లెక్క ఇప్పుడు తేలుతుంది. మీరు చూడండి, నకిలీ విత్తనాల సంగతి ఒకసారి చూసుకుంటే నకిలీ విత్తనాల వ్యాపారం ఎలా ఉంది మన 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 రాష్ట్రంలో అంటే, ఇది నా లెక్క కాదు, విత్ ఎవిడెన్స్తో సహా. ఇక్కడ 2014 నుంచి 2022 మధ్య 1,000 కోట్ల రూపాయల నకిలీ విత్తనాల దంద జరిగింది. ఇక్కడ 1,000 కోట్ల రూపాయల పై చిలికే. దాని మార్కెట్ సైజ్ వచ్చేసి 500 నుంచి 700 కోట్లు, సంవత్సరం 2 నుంచి 3% అయితే ఉంది. 1932 మందిని అరెస్ట్ చేసిరు. పీడీ యాక్ట్ కేసులు 58 పెట్టిరు. ఎప్పుడు? ఈ 8 సంవత్సరాల కాలంలో 58 పీడీ యాక్ట్ కేసులు పెట్టిరు. ఇది ద సియాసత్ డైలీ పత్రిక కథనం ఆధారంగా తీసుకున్నటువంటి అంశం. ఇక 2021 వానాకాలంలో నకిలీ విత్తనాలు 1158 క్వింటాలు దొరికినాయి. నల్గొండలో రాకెట్ బరస్ట్ అయింది. 6 కోట్ల రూపాయలు సీజ్ చేసిరు. మొత్తం మార్కెట్ విలువ 200 నుంచి 300 కోట్ల అంచనా ఉంటుంది. అది ద న్యూస్ మినిట్ తెలంగాణ టుడే ప్రచురించిన కథనం. ఇక 2022లో 5,000 ప్లస్ క్వింటాల నకిలీ విత్తనాలు దొరికినాయి. 42 పీడీ కేసులు నమోదైనాయి. పీడీ యాక్ట్లు న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ఆధారంగా. ఈ 2023 సైబరాబాద్ రాజేంద్ర నగర్లో కేసులు అయినాయి. 85 లక్షలు ప్లస్ 50 లక్షలు, ఇట్లా 400 నుంచి 600 కోట్ల రూపాయల విలువైనటువంటి నకిలీ విత్తనాలను సీజ్ చేయడం జరిగింది. ఇది డెక్కన్ క్రానికల్లో వచ్చినటువంటి కథనం ఆధారంగా. ఇక 2024-25 తాజా ఇప్పుడు చూసుకుంటే మంచిర్యాల జిల్లాలో మాత్రమే 200 ప్లస్ టన్నుల నకిలీ విత్తనాలు వచ్చినాయి. మంచిర్యాలలో 4.5 కోట్ల విలువైనటువంటి మార్కెట్ ఏది నకిలీ విత్తనాలు వస్తే దీన్ని నమస్తే తెలంగాణ పత్రిక ఆధారంగా. ఇవి నకిలీ విత్తనాలు పరంపర ఎట్లా సాగుతుందో తెలంగాణ రాష్ట్రంలో చూడొచ్చు. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.